దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియ సంగమా, మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలుపుకొంచున్నాను. ఈ సమయంలో మన యొక్క వాక్య భాగము మొదటి కీర్తన 1 నుండి 3 చరణాలు ధ్యానించుకున్నాం. మీద కీర్తన గ్రంథము 1 నుంచి 3 చరణాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనుదంతయు సఫలమగును. చాలా ఏమిటి ఈరోజు మన అంశము? దేవుడు వాగ్దానం ఇస్తాడండి. 3వ వచనంలో ఏముంది? అతడు చేయనుదంతయు సఫలమగును. అది ఈరోజు దేవుడు మన సంఘానికి ఇస్తున్న వాగ్దానమైనది. అయితే ఈ యొక్క వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి అంటే మొట్టమొదటిగా దేవుడు మనకు కొన్ని షరతులు పెట్టినారన్నమాట. ఏమిటి? ఇప్పుడు మనం ఒక లోకంలో ఒక జాబ్ జాయిన్ అవ్వాలంటే ఆయా కంపెనీలు కానీ ఆయా బ్యాంకు కానీ వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవునా? మరి ఈ లోకంలో ఒక దగ్గర మనం పనిచేయాలంటేనే వాళ్ళకి ఒక యూనిఫామ్, వాళ్ళకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే సండే హాలిడే లేదను, లేదా ఏదో ఒకటి వాళ్ళ కంపెనీకి సంబంధించినవి వాళ్ళు కొన్ని షరతులు పెట్టుకుంటారు. వాటికి మనం అన్నీ యాక్సెప్ట్ చేయగలిగితేనే మనము ఆ జాబ్లో జాయిన్ అవ్వగలుగుతాం. అట్లాగే ఈ సమయంలో మన దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? అతడు చేయగలంతయు సఫలమగును. ఇది దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానంలో ఒకటైనది. అయితే మరి యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే షరతులు అంటే అవేమో పెద్ద మండల భావన కానే కాదండి. అవి మనం చేయలేనివి ఎంత మాత్రమో దేవుడు మనపై భారణ పెట్టడు. అయితే అవి ఏంటంటే ఏం లేదండి, మనము చేసే పనంతా సక్సెస్ చూడలేకపోతున్నాం ఈ రోజుల్లో. అయితే సక్సెస్ చూడాలని ఎవరికి మాత్రం ఆశ ఉండదు చెప్పండి? మనం చేసేదల్లా అది మనం అన్ని సక్సెస్ అవ్వాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. అయితే మనం చేసేది సక్సెస్ చూడాలంటే దేవుడు మనకి చెప్తున్నవి 3 విషయాలు. ఏంటంటే మనం చేయకూడనివి 3 విషయాలు, చేయవలసినవి 3 విషయాలు. అంతేనండి, జస్ట్ సింపుల్ అన్నమాట. అంతే, అంతకన్నా మించి మనం చేయలేనివి ఏమీ లేదన్నమాట. అయితే వీటిలో కూడా చేయకూడదనే ముందు మనం విడిచిపెట్టాలి, ఆ తర్వాత చేయగలిగినవి చేయాలన్నమాట. అంతేగాని మనం చేయకూడనివి విడిచిపెట్టుకోకుండా చేయవలసినవి చేయడం వల్ల మనము ఏమి కూడా తగినంతగా పొందుకోలేము అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక ఇంటికి కానీ ఒక బిల్డింగ్ కానీ పెయింటింగ్ వేయాలనుకున్నామండి. ఏంటి? ఒక బిల్డింగ్ పెయింటింగ్ వేయాలనుకున్నాం. ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, ఏం చేస్తాము? ఒక బిల్డింగ్కి పెయింటింగ్ వేయాలి అనుకుంటే ఫస్ట్ దాంట్లో పాతగా ఉన్న అవి ప్యాచెస్ ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ ముందు ఇలా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటాం. అప్పుడు తర్వాత వేసేది అది ఇలా ప్యాచెస్ మచ్చలు అలా లేకుండా నీట్గా అంటుతుంది. అవునంటారా? ఏంటి? అంతే కదండి. ఇప్పుడు మనం ఒక రూమ్ కానీ దేనికైనా పెయింట్ వేయాలంటే ముందు నీట్గా ఎన్ని పేపర్తో కానీ బ్రష్తో కానీ ముందు అంత క్రితం ఉన్న ఆ తాలూకా ఉన్న సగం ఊడిపోయి పెచ్చులుగా ఉన్న వాటన్నింటినీ తీసేసుకొని ఆ తర్వాత పైన మనం పెయింటింగ్ వేస్తే అప్పుడు ఆ పెయింటింగ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది కదండి. అంతేగాని అక్కడే చేసుకొని మళ్ళీ దానివల్ల వేయటం వల్ల అంత బాగుంటుందంటారా? బాగుంటుంది కదా. అదేవిధంగా మన జీవితం కూడా ఒక గదికి
ప్రతిదీ కూడా సఫలత చూడాలి, సక్సెస్ చూడాలి అన్నప్పుడు మనం కూడా మన జీవితంలో చేయకూడనివి లేకుంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టేయాలి. ఆ తదుపరి మనము ఏమి చేయమన్నది దేవుడు మనకి బోధించున్నారో అవి చేసినప్పుడు మనము సఫలత చూడగలుగుతాం అన్నమాట. మొట్టమొదటిగా మనము చేయకూడని విషయాల గురించి ధ్యానించుకున్నాం ప్రియులారా. మనం మాత్రమే కాదు, వాక్యంలో కూడా దేవుడు మొట్టమొదటిగా ఇప్పుడు చెప్పినా కూడా మొట్టమొదటి మనం చేయకూడని విషయాలు ముందుగా చెప్తారు, ఆ తర్వాత మనం చేయవలసినవి చెప్తారనమాట. ఫస్ట్ ఇక్కడ ఈ యొక్క మొదటి చరణంలో ఏముందండి? అది దుష్టుల ఆలోచన చొప్పున నడువక. రెండవది పాపుల మార్గమున నిలువక. మూడవది అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక. ఏమిటి? మూడు విషయాలు మనం చేయకూడదు ఏంటంట. ఒకటి నడవక, రెండవది నిలువక, మూడవది కూర్చుండక. మొదటిది నడవక, రెండవది నిలువక, మూడవది కూర్చుండక. అయితే ఏ విధంగా మనం నడవకూడదు, ఎక్కడ మనం నిలవకూడదు, ఏమిటి ఎక్కడ మనం కూర్చోకూడదు అని దేవుడు మనకు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మరి మనం ఎక్కడ నడవాలి, ఎక్కడ నిలవాలి, ఎక్కడ కూర్చుండాలి కూడా మనం ధ్యానించుకున్నాం. జనరల్గా మనకి ఇదే వస్తుందండి. ఇప్పుడు మన పిల్లలు మనము ఇది చేయొద్దు లేదా ఇక్కడికి వెళ్ళొద్దు అన్నామనుకో, ఏమంటారు? మరి ఏం చేయాలి, ఇది తినొద్దమ్మా అన్నామనుకో, వెంటనే మనకు ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. ఏమని? మరి ఏం తినాలి అంటారు. ఇది చేయొద్దు అంటారు. మరేం చేయాలి అంటారు. అవునండి. అట్లాగే మనకు కూడా ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక అని చెప్పారు. మంచిదే. మరి ఎక్కడ మేము నడవాలి, ఏ మార్గంలో మేము నిలవాలి, ఎక్కడ మేము కూర్చుండాలి అని మనకి ఖచ్చితంగా అనుమానం రానే వస్తుంది. కాబట్టి వీళ్ళలా మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదండి. దుష్టులు అంటే ఎవరండి? దుష్టులు అంటే ఎవరు? రైట్, అపవాది. అపవాది వాడికి ఉన్న అనేక పేర్లలో ఈ దుష్టుడు అనేది కూడా ఒక పేరైనది. అయితే ఇక్కడ కాబట్టి మనము ఏ మార్గంలో మనము నడవకూడదు, ఏ మార్గంలో మనము నిలవకూడదు, ఎక్కడ కూర్చోకూడదు అని మనం మూడు విషయాలు ఏంటది
కాబట్టి మొదటిగా చూసుకున్నట్లయితే మనము చేయకూడని విషయాలు మొట్టమొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. కుమారుడైన యేసుక్రీస్తు వారి ఆలోచన చొప్పున మనము నడవవలసిన వారమై ఉన్నాము. మరి రెండవదిగా చూసుకున్నామండి చేయకూడని విషయాలు. రెండవది ఏంటంట? చదవండి. రెండవది ఏంటి? పాపుల మార్గమున నిలవకూడదంట మనం. అయితే మరి ఎవరి మార్గమున నిలవాలంట? ఎవరి మార్గం మనం నిలవాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నామండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అది ఏంటంటే మనం పాపుల మార్గంన నిలవకూడదండి. ఎందుకంటే పాపుల మార్గం నిలవకూడదు అంటే ఇదే 1వ కీర్తనలో 6వ వచనం చివరి భాగం చూడండి. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఎందుకంటే పాపుల మార్గంలో మనం నిలవకూడదు అంటే పాపుల మార్గం అన్నా దుష్టుల మార్గం అన్నా ఒకటేనండి. ఎందుకంటే ఆ మార్గము మనల్ని నాశనమునకు నడిపించే మార్గము. కాబట్టి మనము కావాలని ఎవరు నాశనంలో వెళ్ళరండి. నాశనం అవ్వాలని ఎవరైనా కోరుకుంటామా? ఎవరైనా వెళ్తామని వెళ్ళము. కావాలని వెళ్ళము. కానీ తెలుసో తెలియక ఒక మార్గం మనం ఎంచుకున్నాము. కానీ ఆ మార్గంలో కొంత దూరం వెళ్ళాక మనకి తెలిసింది అది మనల్ని నాశనంలోకి తీసుకెళ్లే మార్గం అని. అలాంటప్పుడు మనం ఏం చేయాలండి? అది నాశనంలోకి తీసుకెళ్లే మార్గం అని మనకి ఎవరి చేతైనా దేవుడు తెలియజేసినప్పుడు మనము ఆ మార్గంలో నిలవకూడదండి. మళ్ళీ తిరిగి బ్యాక్ అయిపోవాలి. ఎడికి ఇంత దూరం ప్రయాణం చేశాం కదా అని ఇప్పుడు మనం ఒక మార్గంలో వెళ్తుంటే అక్కడ మనకి అపాయం కలుగుతుందనే ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు ఆ మార్గంలో మనం ఉంటామండి. ఎవరైనా తెలిసి తిరిగి వెళ్ళిపోతాము. అదే రీతిగా ఇక్కడ ప్రభువు వారు కూడా మరి పాపుల మార్గంలో నిలువక అని చెప్తూ ఎవరి మార్గంలో మనం నడవాలని చెప్పి ఉన్నారు? యేసయ్య మార్గంలో మనం నడవాలండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒకే ఒక మార్గం ఉన్నది. ఏంటి అది అంటే యేసే మార్గం. ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువు వారే, దేవాది దేవుడే స్వయంగా ఏమని చెప్తున్నారంటే యేసు ఉంది కదండి అక్కడ. యేసు వారే చెప్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి మనందరికీ మార్గమై ఉన్న యేసు మార్గంలో మాత్రమే మనము నడవలసిన వారమై ఉన్నాము. అప్పుడు ఆ మార్గం మనకు ఎక్కడికి తీసుకెళ్తుందంట? ఆ మార్గము నిత్య జీవమునకు నడిపించే మార్గమైనది, జీవపు మార్గమైనది. అదే పాపుల మార్గంలో మనం నడిస్తే ఏమవుతాము? అది నాశనానికి నడిపించే మార్గము. కానీ మనం ఆ మార్గంలో వెళ్ళి ఉండగా మళ్ళీ తిరిగి మనకు తెలియజేయబడినప్పుడు ఆ మార్గంలో మనం నిలువక యేసు మార్గంలో మనము మరలి నడిచినప్పుడు మనకు నిత్య జీవమును కలిగిన మార్గంలో మనం ఉంటాం. రెండు విషయాలు మనం ధ్యానించుకున్నాం. మరి మనం చేయకూడని విషయాలు మూడవదిగా చూసుకున్నట్లయితే ఏంటయ్యా అంటే అభ్యాసకులు కూర్చున్న చోటను కూర్చుండగా మనం ఎక్కడ నడవకూడదు, ఎవరి ఆలోచన చెప్పు నడవకూడదు నేర్చుకున్నాము. ఏ మార్గంలో నిలవకూడదు. ఇప్పుడు మూడవది ఎక్కడ మనము కూర్చోకూడదో మనం నేర్చుకున్నామండి. అపహాసకులు కూర్చున్న చోటను మనము కూర్చుండకూడదు. అపహాసకులు అంటే ఎవరండి? అంటే ఇప్పుడు మనము ఎవరిని పడితే వాళ్ళు వెళ్ళే వాళ్ళని వచ్చిపోయేవాళ్ళని ఆ అమ్మ అట్లా ఈ అమ్మ ఇట్లా అని ఎగతాలు చేస్తూ ఉంటారు చూడండి, హేళన చేస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా అలా అవి మనకు తగవండి. అది లోకంలో ఉన్నప్పుడు సరిపోయింది, కానీ దేవుళ్ళు మనం ఉన్నప్పుడు అది మనకు తగవన్నమాట. అపహాసకులు కూర్చుని చోట మనము కూర్చుండకూడదు. మంచిదే. మనం ఎక్కడ కూర్చోవాలంట? మరి మనం అక్కడ కూర్చోకూడదు అని చెప్పినప్పుడు మనం ఎక్కడ కూర్చోవాలో కూడా దేవుడు మనకి తెలియజేసి ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథం అండి
అధ్యాయము 18వ వచనం చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేశాను. చాలమ్మా. ఇక్కడ మన సందర్భం ఏంటంటే మనం ఎక్కడ కూర్చోవాలంట? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను. ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు కదండి, దావీదు గారు రాజు అన్నారు. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూర్చున్నారంట? యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగ మనవి చేశాను. ఏమిటి? ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కాదు, కానీ ఆయన రాజుగా ఉన్నప్పుడు రాయించబడిన మాటలండి. దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు మాత్రం, రాజుగా ఉండి కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటే విషయాన్ని మనము ధ్యానించుకున్నాం. మరి ఈ లోకంలో మరి ఒక రాజుగా ఉన్న వారికి ఎన్ని బాధ్యతలు, ఎన్ని పనులు ఉంటాయి, ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా. మనకు తెలిసి ఈ లోకంలో మనము అధికారులు, ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఒక సీఎం, పిఎం, వాళ్ళకి ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుంది. మరి అంతకంటే గొప్ప రాజు అంటే మరి రాష్ట్రపతిగా మనము చెప్పుకోవచ్చు. ఒక రాజుగా రాజస్థానంలో ఉన్న ఆయనే దేవుని సన్నిధిలో కూర్చుండగలిగినప్పుడు మరి సామాన్య ప్రజలైన మనము ఇంకా ఎంతగా దేవుని సన్నిధిలో కూర్చునే అవకాశం ఉందండి. కాబట్టి మనము సమయమందును అసమయమందును వీలున్నప్పుడెల్లా కూడా దేవుని సన్నిధిలో మనము కూర్చునే వారంగా ఉండాలండి. 3 విషయాలు చేయకుండా మనము తెలుసుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా మరి దేవుని ఆలోచన కర్తైన యేసయ్య ఆలోచన చొప్పున మనం నడవాలి. ప్రతి విషయంలో, అది వివాహ విషయం అవ్వచ్చు, ఉద్యోగ విషయం కానివ్వండి, మరి మనము ఏ పని చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ప్రతి చదువు విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ దేవుని యొక్క ఆలోచనను, ఆయన చిత్తాన్ని కనిపెట్టుకొని ఆయన మార్గంలో, దేవుని మార్గంలో నడిచే వారంగా, దేవుని సన్నిధిలో కూర్చునే వారంగా మనము ఉండాలని దేవుడు మనతో ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చేయవలసిన కూడా 3 విషయాలు మాట్లాడుకున్నాం. మనం ఏమి చేయాలంటే మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయనంతయు సఫలమగును. అలాగే మనం చేయవలసింది ఏంటంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. యెహోవా ధర్మశాస్త్రమునందు అని ఇక్కడ ఎందుకు రాయబడిందంటే, ఈ యొక్క కీర్తన గ్రంథం రాయబడినప్పుడు మరి దావీదు రాజు వీళ్ళు జీవించిన కాలము దాన్ని ధర్మశాస్త్రము అంటారండి. ధర్మశాస్త్రం మాత్రమే వారికి అందుబాటులో ఉన్నది. అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటంటే తోరా అంటారనమాట. ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, 5 పంచకాండాలను కలిపి తోరా లేదా ధర్మశాస్త్రం. కాబట్టి అప్పట్లో ఉన్న యూదులుగా, ఇజ్రాయేల్గా ఉన్న వారందరూ దాన్ని మాత్రమే వారు ధ్యానించే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మరి ఈ రోజులో మనం చూసుకున్నట్లయితే మనకు పరిపూర్ణమైన గ్రంథము, పరిశుద్ధ గ్రంథం, మనకు పాత కొత్త నిబంధనలు కలిపి మొత్తంగా మనకు పరిశుద్ధ గ్రంథము అందుబాటులో ఉంది. కనుక ఈ సమయంలో మనం దాన్ని యెహోవా ధర్మశాస్త్రం నందు అన్న ఆ స్థానంలో యెహోవా పరిశుద్ధ గ్రంథం అని, యెహోవా ధర్మశాస్త్రము అని రాయబడిన చోట ఈ దినాల్లో మనము యెహోవా పరిశుద్ధ గ్రంథంగా మనము దాన్ని అన్వయించుకోవచ్చు ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు మనం జీవించేది ధర్మశాస్త్ర కాలము కాదు. కాబట్టి ఆ రోజుల్లో దావీదు గారు జీవించిన కాలం కానివ్వండి, ఈ యొక్క కీర్తన గ్రంథం రాయించబడిన కాలము అది ధర్మశాస్త్ర యుగమై ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్రం నందు ఆనందించు. కాబట్టి మనం చేయవలసిన మొట్టమొదటి ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నందు ఆనందించే వారంగా ఉండాలి. అంటే దేవుని వాక్యం బట్టి మనము ఆనందించే వారుగా ఉండాలి. రెండోది ఏంటంట అంటే దివారాత్రము. మూడవది దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దివారాత్రము అంటే ఒక పగలని రాత్రని కాక
పరిశుద్ధ గ్రంథం నందు ఆనందించేవారుగా ఉండాలి. రెండవదిగా పగలని రాత్రని లేకోకుండా ఏ సమయమైనా కానీ ఆయన వాక్యమును మూడవదిగా ధ్యానించేవారుగా ఉండాలి. చదివేవారుగా కాదు కానీ ధ్యానించేవారుగా ఉండాలండి. అప్పుడు ఏమవుతారంట? ధన్యుడు. ధన్యుడు అంటే దీవించబడతాం అన్నమాట. ఈ రీతిగా మనం చేస్తే అప్పుడు మనం ఎలా ఉంటామంట? చదవండి. అతడు నీటి కాలంలో యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అదండి, అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి దేవుని ప్రియులారా, ఈ రీతిగా మనం చేయకూడనివి చేయకుండా చేయవలసిన ఈ మూడు కనుక చేసేవాడు కనుక ఉన్నట్లయితే అతడు ఎలా ఉన్నారంట? నీటి కాలంలో యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. అంటే మనము ఏది చేసినా కానీ మన కార్యంలో సఫలత చూడగలుగుతాము. నీటి కాలంలో యోరను నాటబడిన దానికి ఏ రీతిగా ఒక సమయము కేటాయించవలసిన అవసరం లేదు, శ్రద్ధ పెట్టవలసిన అవసరం లేదు, ఏంటి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మనము పొలంలో ఒక పంట వేయాలంటే నారు పోయాలి, నీరు పోసి శ్రమ పెట్టి చేయాలి. కానీ నీటి కాలంలో యోరను నాటబడిన దానికి మనము శ్రద్ధ చూపకపోయినా, సమయం వెచ్చించకపోయినా, ఖర్చు పెట్టకపోయినా తన కాలంలో ఏ రీతిగా అది ఫలభరితంగా ఉంటుందో ఆ రీతిగా మనం కూడా దేవుడు చేయకూడదు అని చెప్పిన విషయాలు, మూడు విషయాలను విడిచిపెట్టి చేయమన్న విషయాలు దేవునితో సహవాసం చేస్తూ ఆయన పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యాన్ని పగలనక రాత్రనక చదవటం మాత్రమే కాకుండా అర్థం చేసుకుంటూ ధ్యానించుకుంటున్నప్పుడు మనం దీవించబడతాము. ఏ రీతిగా దీవించబడతామంటే నీటి కాలంలో యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు రీతిగా దీవించబడతాము. అప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం అందరము స్వతంత్రించుకోవడానికి యోగ్యులమై ఉంటాము. అతడు చేయనదంతయు సఫలమగును అని. కాబట్టి దేవుడు మనకిచ్చిన వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే మరి చేయకూడని మూడు విషయాలు మనం విడిచిపెట్టి దేవుడు చేయమని మూడు విషయాలు మనం చేయగలటం కనుక మనం నేర్చుకున్నట్లయితే మరి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడం మనం అందరము యోగ్యులమై ఉంటాము.